అందరికీ నమస్కారం, జై భీమ్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి వీడియో చేయటం జరిగింది. దీనిలో నేను చెప్పే విషయంలో మీరు విభేదించేది ఏమైనా ఉన్నా, నేను చెప్పేదానికి భిన్నంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నా వాటిని నాతో షేర్ చేసుకోండి. నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని అంటే, దళితులు కానటువంటి సామాజిక వర్గాలు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేడీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పగానే ఒక నెగిటివిటీతో రెస్పాండ్ అవ్వటం అనేది నేను చూశాను. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి అని అంటే రేదర్ దురభిప్రాయం అనుకోండి. అంబేద్కర్ గారి వల్లే దేశం ఇలా ఉంది, అంబేద్కర్ అని ఆయన రిజర్వేషన్లు ఇవ్వబట్టి మాకు ఉద్యోగాలు రావటం లేదు, అంబేద్కర్ అని ఆయన రిజర్వేషన్లు పెట్టబట్టి మాకు కాలేజీల్లో సీట్లు రావటం లేదు, ఇలాంటి భావాలు వాళ్ళలో ఉన్నాయి. వీటికి బాధ్యులు ఎవరు? ఎందుకు ఇలాంటి అభిప్రాయం అంబేద్కర్ గారి మీద ఉంది? ఇది మనం భావావేశాలు ఏం లేకుండా వితౌట్ ఎనీ బయాస్ మనం ఎవాల్యుయేట్ చేయాలి. గాంధీ గారిని జాతిపిత అంటారు అని చెప్పి మీకు ఎవరు చెప్పారు? అలాగే నెహ్రూ గారిని డ్యాములు కట్టారు, ఇవన్నీ చేశారు, ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? మీకు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒకటైతే ఫార్మల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మన సమాజంలో అభిప్రాయాలు ఏర్పడటాన్ని నిర్దేశించేది, ప్రధాన పాత్ర పోషించేది ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే మనం స్కూల్లో చదివే చదువు, అలాగే కాలేజీలో చదివే చదువు. నేను అబ్జర్వ్ చేసింది నా స్కూల్ ఎడ్యుకేషన్ పీరియడ్లో కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ పీరియడ్లో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఒక్క పాఠం కూడా లేదు. మీరు ఎవరైనా అట్లాంటిది చూసుంటే నాకు చెప్పండి. కానీ మా పిల్లలు భారతీయ విద్యా భవన్లో చదివినప్పుడు ఒక లెసన్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద 7th లోనే ఎప్పుడో ఒక లెసన్ ఉండడం నేను చూశాను. సో ఇవి రెండు తప్పితే, ఈ ఒక్క ఇన్సిడెంట్ తప్పితే ఎక్కడా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పాఠం అనేది నేను చూడలేదు. అంబేద్కర్ గారి గురించి అందరూ ఎలా తెలుసుకుంటారు అని అంటే, ఆయన రాజ్యాంగం రాశారు అని ఎవరో రాసే ఒక ఆర్టికల్ ద్వారా న్యూస్ పేపర్లోనో దేంట్లోనో లేకపోతే ఏదైనా మీటింగ్లో చెప్పేది. నేను చెప్పేది దళితేతరుల సంగతి. దళితులు కూడా ఇందుకు భిన్నమేం కాదు. ఏప్రిల్ 14 రాగానే విచ్చలవిడిగా దండలు వేసేసి అంబేద్కర్ గారికి జయ అని చెప్పి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారని చెప్పి, రాజ్యాంగ ప్రదాత ఆయన ఒక పాట విని వెళ్ళిపోతారు. బియాండ్ దట్ అంబేద్కర్ గారు ఏమిటి, ఆయన ఈ దేశానికి ఏం చేశాడు అనేది ఎవరో కూడా చెప్పరు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, అంబేద్కర్ గారు అనగానే రిజర్వేషన్ అనగానే నాకు సీట్ రాలేదు, నాకు ఉద్యోగం రాలేదని అందరూ అనుకోవటం అనేది జరుగుతుంది. దీనికి బాధ్యత ప్రధానంగా విద్యా వ్యవస్థది. ఇదే విద్యా వ్యవస్థ కనుక అంబేద్కర్ గారి మీద ఒక పాఠం పెట్టి ఉంటే, ఎలిమెంటరీ స్థాయిలో 2 సార్లు, హై స్కూల్ లెవెల్లో 2-3 సార్లు, కాలేజీ లెవెల్లో ప్రతి దాంట్లో, అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఆ లాంగ్వేజ్ నేర్చుకునే దాంట్లో కూడా పాఠాలు పెట్టచ్చు. అంబేద్కర్ గారిని సోషల్ స్టడీస్లోనే కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే క్రమంలో రకరకాల పాఠాలు పెడతారు. అందులోనే పెట్టచ్చు, తెలుగులోనే పెట్టచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా అంబేద్కర్ గారి గురించిన పాఠం పెట్టి దాంట్లో ఏం చెప్పాలి మీరు? అంబేద్కర్ గారు అంటే కేవలం రిజర్వేషన్లు కాదు, అంబేద్కర్ గారు అంటే కేవలం రాజ్యాంగం రాయటం మాత్రమే కాదు. అంబేద్కర్ గారు ప్రావిడెంట్ ఫండ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు మేలు చేసిన మహా వ్యక్తి, కార్మిక నాయకుడు. అంబేద్కర్ గారు ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకొచ్చి కార్మికులకు మేలు చేసినటువంటి, కార్మికుల ఆరోగ్యాలు రక్షించినటువంటి కార్మిక నాయకుడు. కేవలం 8 గంటలు మాత్రమే పని ఉండాలి, 8 గంటలు దాటి కార్మికులతో పని చేయించకూడదు అని చెప్పి నిబంధన తీసుకొచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ 3 పాయింట్లు చెప్తే కార్మికులు ఆయన ఓన్ చేసుకుంటారు కదా. అంబేద్కర్ గారు అంటే రిజర్వేషన్ అంటే అంబేద్కర్ గారు అనేది కాకుండా, ఆయన కార్మికుల పక్షపాతి, శ్రమజీవుల కోసం ఇంత చేశారు అనేది తలుచుకునేవాళ్ళు కదా. అది ఎక్కడా కూడా ఈ విద్యా వ్యవస్థలో పాఠాల్లో లేదు. అదోది అయిపోయింది. రెండవది, ఈ మహిళలు, చాలా మంది ఆడవాళ్ళు అంబేద్కర్ గారు అంటే ఇది, అంబేద్కర్ గారు అంటే అది, ఆయన వల్లే మాకు సీట్లు రాలేదు, ఇదే. కానీ ఇదే మహిళలకు ఆస్తిలో హక్కు ఇప్పించడం కోసం హిందూ కోడ్ బిల్లు పెట్టి దాన్ని నెహ్రూ గారు తదితరులు ఒప్పుకోకపోతే, మహిళల కోసం తన పదవిని, మంత్రి పదవిని వదిలేసి బయటకు వచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పరు? ఎక్కడైనా చెప్పారా? ఆ విషయం తెలిస్తే ఈ దేశంలో ఉన్న మహిళలు అందరి అభిప్రాయాలు అంబేద్కర్ గారి మీద వేరేగా ఉండేవి కదా. పురుషులతో సమానంగా మహిళలకి ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు. మరి ఆ విషయం తెలిస్తే వాళ్ళ అభిప్రాయం వేరేగా ఉండేది కదా. ఇవేమీ తెలియకుండా ఇంకా చాలా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది అని అంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని అంబేద్కర్ గారు రాసిన రచన, ఆ థీసిస్ ఆధారంగానే వచ్చింది. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఆయన చేసిన మేలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఈ విషయాలు ఏమీ కూడా తెలియకుండా ఈ అభిప్రాయం ప్రజల్లోకి పోయేలాగా ఎవరు చేశారు? ఈ విద్యా వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? మన దేశాన్ని ఇప్పటి వరకు 54 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. బీజేపీ ప్రభుత్వం, అది ఎన్డీఏగా కానీ బీజేపీగా కానీ 18 సంవత్సరాలు ఇప్పటికి పరిపాలించింది. వాజ్పేయి గారి కాలం నుంచి 7 సంవత్సరాల పాటు యూపీఏ వాటెవర్ మన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు
వీళ్ళందరూ పరిపాలించింది 7 సంవత్సరాలు. సో అంబేద్కర్ గారిని ఎవరు గౌరవించారు, ఎవరు గుర్తించారు అనేది ఒకసారి చూసుకుంటే, అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో కాంగ్రెసేతర బీజేపీయేతర పార్టీ మాత్రమే ఆయనకి భారతరత్న ఇచ్చింది. ఈ 54 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనా కాలంలో అంబేద్కర్ గారి గురించి విద్యా విధానంలో ఇలాంటి మంచి మాటలు లేకుండా చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. నేను దానికి రాహుల్ గాంధీ గారిని బ్లేమ్ చేయటం లేదు, ఈ తరాన్ని బ్లేమ్ చేయటం లేదు. కానీ అంబేద్కర్ గారు అంటే రిజర్వేషన్ అంటే మాకు అన్యాయం అనే భావన 54 సంవత్సరాల పాటు దళితేతరుల్లో కలగటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ 18 సంవత్సరాల బీజేపీ పాలనలో కూడా ఈ అభిప్రాయాన్ని కరెక్ట్ చేసే విద్యా విధానం ఎక్కడా కూడా లేదు. వీళ్ళు కూడా చేసింది ఏమీ లేదు. ఇతరులు చేసిన దానిలో కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతరత్నగా గుర్తించారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు వాళ్ళు కూడా తీసుకురాలేదు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఏం చేసింది అనేది చూసుకున్నట్లయితే, అంబేద్కర్ గారు పుట్టిన మధ్యప్రదేశ్ లోని మౌ ప్రాంతాన్ని, ఆయన పుట్టిన ఇంటిని ఒక మ్యూజియం గా మార్చడం, ఢిల్లీలో ఆయన ఉన్న ఇంటిని, చనిపోయినప్పుడు ఉన్న ఇంటిని మ్యూజియం గా మార్చడం, అలానే ఇంగ్లాండ్ లో ఆయన చదువుకునేటప్పుడు ఉన్నటువంటి ఇంటిని కొనుగోలు చేసి దాన్ని కూడా అంబేద్కర్ గారి స్మృతి చిహ్నంగా మార్చారు. నేను కూడా ఆ స్మృతి చిహ్నాన్ని చూడటం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇది వీళ్ళు చేసింది. అయితే మేము అడిగేది ఏమిటి అని అంటే, మేము మొత్తం విద్యా వ్యవస్థ గురించి మేము మాట్లాడటం లేదు. ఈ విద్యా వ్యవస్థలో అంబేద్కర్ గారి గురించిన అభిప్రాయాన్ని కరెక్ట్ చేసే విధంగా, ఆయన అన్ని వర్గాలకి ఏం మేలు చేశారు అనే దాన్ని సూచించే విధంగా ఈ విద్యా వ్యవస్థని మీరు మార్చాలి. విద్య రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఉంది. నేషనల్ సిలబస్ ఉంది, స్టేట్ సిలబస్ ఉంది. స్టేట్ సిలబస్ ఈ ప్రాంతీయ పార్టీలైనటువంటి వీటి చేతిలో ఉంది కాబట్టి, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, మరి బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, వాటెవర్ వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, వీళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా సరే ఈ అభిప్రాయాలను మార్చే విధంగా అంబేద్కర్ గారి గురించిన పాఠాలని సరైన విధంగా రూపొందించి పాఠశాలల్లో, ఎలిమెంటరీ స్కూల్లో, అలాగే హై స్కూల్లో, కాలేజీల్లో 3 చోట్ల కూడా ఖచ్చితంగా విద్యార్థులకి తెలిసే విధంగా పాఠాలను రూపొందించాలి, పాఠ్యాంశాలు రూపొందించాలి. మన విద్యార్థులకి ఎలా చెబితే అర్థమవుతుంది అని అంటే, అంబేద్కర్ గారు ఎవరి నాయకుడు? సమాధానం ఏ దళిత నాయకుడు, బి కార్మిక నాయకుడు, సి మహిళా నాయకుడు, డి పైనవి అన్ని ఇలా చెబితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక మార్క్ వస్తుందంటేనే చదువుతారు. కాబట్టి విద్యా వ్యవస్థలో ఈ మార్పులు చేయమని అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.